దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం కొన్ని వచనాలు ధ్యానిద్దాం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం మనము ధ్యానించాలని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ వాక్యాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయములు మనం తెలుసుకోవాలి, వాటిని మననం చేసుకోవాలి, మనసును పెట్టుకోవాలి, ఆ మనస్సు యందు స్థిరపరచుకోవాలి. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఉన్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి విషయములు చాలా, నా తండ్రి ఇంట అనేక మందికి నివాసములు కలవు, నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, పరలోకమందున్న మా తండ్రి, ఇట్లాగా అనేక విషయాలు చెప్తూ, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను మీ యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి పంపింపబడుతుంది, దేవదూతల గురించి, దేవుని గురించి, ఇలాగ అనేక విషయములు మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధపరిచాడు. అలాగే పౌలు దేవుని యొక్క బిడ్డగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను అనుభవించి, ఆయన చూచి, ఆయన కనులు పోగొట్టుకొని, ఆయన వెలుగుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని చూచి ఆ వెలుగును చూడలేక కన్నులు పోగొట్టుకొని 3 దినములు గుడ్డివాడై ఆయన ఎన్నో అనుభవాలతో దేవుని యొక్క బిడ్డగా జీవించాడు. కాబట్టి ఆ పౌలు కొలసి సంఘానికి చెప్తున్నాడు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము డెత్ అండ్ బెరియల్ అండ్ రెజరెక్షన్, మరణము, భూస్థాపనం, తిరిగి పునరుద్ధానం, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనం అందరం కూడా ఆయన యొక్క జీవ మరణ పునరుద్ధానములు మనం కలిగి ఉన్నామని, సాదృశ్యము కలిగి ఉందని రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు చాలా చక్కగా తెలియపరచబడింది. కాబట్టి మనము మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి ఇంత సంతోషకరమైనటువంటి దృఢ నిశ్చయత కలిగినటువంటి ఆనవాళ్ళు మనకు దేవుడు అపోస్తున్న పౌలు ద్వారా ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకున్నటువంటి వారముగా మనం ముందుకు వెళ్ళాలి. అందుకే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఒక మాట ఉంది. చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే మన పాతగత జీవితం క్రీస్తు కూడా బాప్తిజం ఎప్పుడైతే మనం తీసుకున్నామో క్రీస్తు కూడా పాతి పెట్టబడిందంట. ఎంత చక్కగా చెప్తున్నాడు. మనం బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 8వ వచనం, మనం క్రీస్తు కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని
మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఎలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయింది. అంటే చనిపోవడం అంటే మనం చనిపోయి తిరిగి లేవడం కాదు, మన పాత గత జీవితం చనిపోవడం. ఇది చాలా ముఖ్యం. ఎలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. అంటే ఒక క్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో, ఆయన ఓలే ఆయనతో ఆయన యందు ఆయన ఏ విధంగా ఈ శరీరాన్ని జయించాడో, ఆ శరీరమును మనము జయించుటకు దేవుడు మనకు కృపను చూపిస్తున్నాడు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో చెప్తాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప మాటలంటే, మన శరీరము, ఆత్మ, ఈ యొక్క ప్రాణము, ఇవన్నీ కూడా క్రీస్తుతో కూడా ఏకీభవించాలి. అప్పుడే నీ శరీరము, ఈ శరీర కోరికలు, శరీర ఆశలు, నేత్రాశ, జీవపు డంబములన్నీ కూడా నువ్వు జయించి నీవు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసవరము, స్వస్థతావరము, అద్భుతాలు చేయు శక్తి, ప్రవచనవరము, వివేచన వరము, అలాగే నానా విధుల భాషలు మాట్లాడే, నానా విధులను భాషలకు అర్థం చెప్పే వరాలన్నీ కూడా ఈ శరీరం ఎప్పుడైతే జయిస్తుందో క్రీస్తు వలె. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పినాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. ఏ విషయంలో? పాపం విషయంలో మృతి పొందాం. ఈ లోకము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల విషయంలో మృతి పొందాం. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. 5వ వచనం చూడండి, శరీర కోరికలు ఎలాగుంటాయో. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వము, అపవిత్రాత్మను, కామ తురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయటి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము ఏ విధంగా మనం చనిపోతున్నామో, ఏ విధంగా క్రీస్తు యేసులోకి బాప్తిసంలోనికి వచ్చిన మనము ఏ విధంగా ఆత్మీయానుసారముగా మన శరీర కోరికలను చంపాలి. క్రీస్తు ఆ విధంగా చంపాడు. భూ సంబంధమైనవి, జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటిని చంపేయాలంట. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితంలో 8వ వచనం చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటినీ విసర్జించుడి. మనకు అందరిలాగా చెడ్డమాటలు రావు, అందరిలాగా మనం బూతులు మనం తిట్టం, అందరిలాగా ఈ లోకంలో ఉన్నటువంటి వారిలాగా నువ్వు ఎట్లంటే అట్లా నువ్వు దూషణకరమైనటువంటి
మ్, మాట్లాడకూడనటువంటి మాటలు నువ్వు మాట్లాడు. ఎందుకంటే నీవు క్రీస్తు కూడా చనిపోయినావు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో నీ నీ శరీరము క్రీస్తు కూడా ఏకమై ఉంది. నీ శరీరము నీ ప్రాణాత్మ దేహములు క్రీస్తుకి సంబంధించినవిగా ఉన్నాయి. అందుకే నువ్వు ఎవరికి చెందినటువంటి వ్యక్తి అంటే క్రీస్తుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కొడుతూ ఉంటే ఆయన్ని ఎవరు ఏమనట్లేదు. ఆయన్ని సపోర్ట్ చేయకపోయినా, ఒకవేళ ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కానీ ఆయనకి ఎవరు సహాయం చేసే వారు లేకపోయినా కానీ ఆయన ఏమంటున్నాడంటే క్షమించమంటున్నాడు. ఇది చాలా కష్టం. దేవుని బిడ్డలారా, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అంటే ఈరోజు పైనున్న వాటిని అంటే దేవుడిచ్చే ఆత్మవరాలు, యేసుక్రీస్తు యొక్క సౌశల్యం, 9 వరాలు, 9 ఆత్మ ఫలాలు, ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి గలతీయులకు రాసిన పత్రికలో. అవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకున్నాం. అలాగే కూడా మనం ఉండాలి. అంటే క్రీస్తు మనముతో ఉన్నట్లయితే, ఆయనకు లోబడినట్లయితే, ఆయన ధర్మశాస్త్రానికి లోబడుతున్నటువంటి వారంగా ఉన్నట్లయితే, ఆయన గొప్ప కార్యములని జీవితంలో ఆత్మీయానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. కాబట్టి నీ మనసు ఆత్మీయానుసారమైన మనసా, శరీరానుసారమైన మనసా, శరీర కోరికలు నెరవేర్చే మనసా, ఆత్మను నీ హృదయంలో చేర్చుకొని నీ హృదయము దేవుని ఆలయమైన నువ్వు ఎరగవా అని దేవుడు పౌలు ద్వారా చెప్తున్నాడు 1 కొరింథీ 3:16. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అన్నీ కూడా నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రభువుకి ఇష్టమైన రీతిలో నువ్వు నిలబడాలి. అప్పుడే ఈ కొలసీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి అంటాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. నీకు బహుమానాల మీద బహుమానాలు. ఎందుకంటే ఆయన నీతి కిరీటం, వాడబారిన మహిమ కిరీటం. అంటే ఓపికతో దేవుని పట్ల ప్రేమ కలిగి శరీర కోరికలు నీ జీవితంలో చంపేశావు. నీవు ఆత్మీయానుసారమైనటువంటి ఆ మనిషిగా బాప్తిజం వలన, పరిశుద్ధాత్మ పొందుకోవడం వలన, ఆత్మీయంగా నువ్వు నడుచుకోవడం వలన నీవు దేవుని యొక్క శరీరంతో ముడిపడి ఉన్నావు, ఐక్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకొకసారి మరలా ఈ వాక్యాన్ని మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, కృప చూపించమని. నైనా శరీర కోరికలు ఎవరికైతే శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం అవన్నీ విడిచిపెట్టినటువంటి వారుగా, నాయన ఆత్మీయానుసారముగా నడుచుకునేటువంటి వారుగా, పరలోక సత్యములను, పరలోకములో ఉన్నటువంటి పైనున్న వాటిని వెతికేవారుగా దేవుని కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.